అంటే మీరు హిందీ, తెలుగు, తమిళ్ ఇలాగా చేస్తున్నారు. అన్నిట్లోనూ రకరకాలుగా రోల్స్ ప్లే చేస్తున్నారు. బట్ తెలుసు కదా స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి అసలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నాకు నరేషన్ చేస్తున్నప్పుడు నాకు పాయింట్ చాలా నచ్చింది ఆ ఫిల్మ్‌కి. అండ్ ఇది ఒక కొత్త పాయింట్. నేను ఎప్పటి వరకు సినిమాల్లో చూడలేదు ఆ పాయింట్ గురించి. అండ్ చాలా అమ్మాయిలు రిలేట్ అవుతారు ఈ పాయింట్‌తో. ఇప్పుడు చెప్పలేం. రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. కానీ ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నాకు చెప్పింది నీరజ అప్పుడు సిద్ధు కూడా ఒప్పుకున్నాడు ఆ సినిమాకి. సో, అప్పుడు నాకు తెలిసింది దట్ ఓకే. సిద్ధు ఓకే చెప్పాడంట. దట్ మీన్స్ ఈ స్క్రిప్ట్‌లో దమ్ముండాలి. యాహ్! ట్రూ. కాబట్టి సైన్ చేశాడు. సో, ఐ థింక్ బికాస్ ఆఫ్ సిద్ధు, బికాస్ నీరజ ఆల్సో గేవ్ అ బ్యూటిఫుల్ నరేషన్. కాబట్టి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సిద్ధు గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అసలు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్లీ సిద్ధు చాలా సెక్యూర్ యాక్టర్ అండి. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. కోస్టార్స్ గురించి, స్టోరీ గురించి తనతో పాటు ఆలోచిస్తారు. అంటే ఇలాంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో హూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ద సీన్ అండ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియల్లీ లైక్ అబౌట్ హిమ్, దట్ ఈస్ అ వెరీ సెక్యూర్ యాక్టర్. ఆ తర్వాత అందరికీ తెలుసు చాలా మల్టీ టాలెంటెడ్ అని, చాలా ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తారు. అండ్ ఆడియన్స్ కోసం సిద్ధు అంటే టిల్లు, యూనో. బట్ ఫర్ మీ, నేను ఒక కొత్త సైడ్ చూసాను షూట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే సెట్స్లో హీఈస్ వెరీ వెరీ సీరియస్, ఒక సీరియస్ యాక్టర్. అండ్ నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సెట్స్లో చూశాను. సో అప్పుడు అర్థమైంది నాకు దట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ రేంజ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ మీరు ఒక కొత్త అవతార్లో చూస్తారు సిద్ధుని ఈ సినిమాలో. యాహ్! అంటే ఆయన టిల్లు సినిమా మానియా చూసిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్‌లో కావచ్చు, క్యారెక్టర్ సెలెక్షన్ విషయంలో కావచ్చు, దెర్ ఈజ్ డిఫరెన్స్. మేము ఆ డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నాం ఆయనలో. సో ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపియొచ్చు. సో అసలు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? అంటే కెమిస్ట్రీకి ఐ ఫీల్ లైక్ దేర్ ఇస్ అ లాట్ దట్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్‌లో నీరజ చాలా బాగా రాసింది క్యారెక్టర్స్. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద డైలాగ్స్ దట్ యూ సీ కెమిస్ట్రీ ఇన్ ద ఫిల్మ్. యునో కెమిస్ట్రీ ఎందుకు వర్కౌట్ అయిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వే ద డైలాగ్స్ ఆర్ రిటన్.